Please like, share, and press the bell icon for Mana Vizag. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు నేను కేడిపిఎఫ్ స్కూల్లో ఉన్నాను. ఇక్కడ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. చాలా ఓల్డ్ స్కూల్ ఇది, ఆల్మోస్ట్ 40 years బ్యాక్ ఈ స్కూల్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ పేరెంట్స్, టీచర్స్, ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు లోపల. చాలా పండగ వాతావరణం ఉంది. సో ఒకసారి స్కూల్లోకి వెళ్ళి అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసే ముందు టీచర్స్ ఉన్నారు, టీచర్స్తో మాట్లాడాలి. మేడం గుడ్ మార్నింగ్, మీ పేరు చెప్పండి. శివాని, హిందీ టీచర్ ఫ్రమ్ కేడిపిఎం హై స్కూల్. మేడం ఇద్దరు హిందీ టీచర్సే ఉన్నారు. సో మాకు రిసెప్షన్ ఇచ్చారండి, అందుకే ఇక్కడ రిసెప్షన్ ఇచ్చారు కాబట్టి రిసెప్షన్. అలాగే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్కూల్లో ఉన్నారండి? 15. ఈ 15 yearsలో ది బెస్ట్ స్టూడెంట్ మీకు గుర్తున్నారా? ఉన్నారు. ఎవరండి ఆ బెస్ట్ స్టూడెంట్? వర్షిత లాస్ట్ ఇంకా గంగోత్రి అని. ఎందుకు అదే అంటే ఈ 15 ఏళ్లలో ఇద్దరు పేర్లు చెప్పారు. వీళ్ళని బెస్ట్ అని మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏ కేటగిరీస్ చూశారు? అంటే ఆల్రౌండ్ చూసాను. అంటే కల్చరల్ కానీ, చదువు కానీ అన్నిట్లో గంగోత్రి. సో గంగోత్రి అని వర్షిత కింద కామెంట్ చేయండి మీరు ఈ వీడియో చూస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు ఇక్కడ? 16th year అండి. 16 yearsలో హూ ఇస్ యువర్ బెస్ట్? మన పాఠశాలలో సర్వాంగీణ వికాసం జరుగుతుందండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. నవ్వు ఇప్పుడు మనకి 10th టాపర్ అయ్యేటటువంటి ఒక అమ్మాయి ఉందండి. ఆమె జానా స్వాతి అండ్ అందవరపు అన్నపూర్ణ. వీళ్ళిద్దరూ పిల్లలు ఎంత క్రమశిక్షణగా ఉంటారంటే ఆల్ ది స్కూల్ టీచర్స్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. వీళ్ళిద్దరంటే స్కూల్లో ఉన్న ప్రతి టీచర్కి కూడా చాలా ఇష్టం అండి. సో నేనేమంటానంటే కేవలం చదువుతోనే ప్రగతిని సాధిస్తారు అని అనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్ గుణాన్ని చూడండి. తను పాపం ఏదో డాక్టర్ చేయాలనుకున్నాడు, కానీ తనకు వచ్చినటువంటి విద్యను తను ప్రగతికి చూపిస్తూ ఒక మంచి యాక్టర్గా కూడా తను షైన్ అవుతున్నాడు. ఇలాగే చాలామంది పిల్లలు క్రీడలతోని స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ కాంపిటీషన్స్కి వెళ్తారు. ప్రతి ఒక్క విద్యార్థిలోని ఏదో ఒక శక్తి అనేది ఉంటుందండి. సో ఒకసారి లోపలికి వెళ్దాం. ఇదంతా ఒకసారి ఒక రౌండ్ కొట్టేద్దాం. కమ్ విత్ మీ. అందరికీ నమస్కారం. నా పేరు తేజ దుర్గారాం. నేను కేడిపిఎం స్కూల్లో చదువుతున్నాను. నేను 9th class చదువుతున్నాను. నేను 3 years నుంచి చదువుతున్నాను. ఈ స్కూల్లో చాలా అంటే చాలా బాగా చెప్తారు అనమాట. ఇంక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా దీని గురించి నేను ఈ స్కూల్కి, ఈ ఊరికి, మొత్తం ఈ స్టేట్కి మొత్తం నేను మంచి పేరు తెస్తాను. నేను ఐఏఎస్ చదువుదాం అనుకుంటున్నాను. నేను ఐఏఎస్ చదివి మంచి స్కూల్కి పేరు తెస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అన్నపూర్ణ. నేను 10th class చదువుతున్నాను కేడిపిఎం హై స్కూల్లో. ఈ కేడిపిఎం హై స్కూల్లో నేను చదవడం చాలా గర్వమైన విషయం. ఎందుకంటే ఇక్కడ పిల్లలకి స్టడీ హవర్స్ అని చెప్పి అన్ని ఫెసిలిటీస్ ఉంది. అలాగే ప్రోగ్రామ్స్, ఎస్ఏ రైటింగ్స్, కాంపిటీషన్స్ ద్వారా పిల్లల్ని ఎక్కువగా కాంపిటీషన్ పెంచి పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. అలాగే స్టడీ హవర్స్లో వాళ్ళ పనులను మానుకొని మాకు ఎంతగానో హెల్ప్ చేస్తున్నారు. నేను పెద్దయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. దానికి కంప్యూటర్ టీచర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఉపాధ్యాయులు మరియు రాని విద్యార్థుల ఇళ్లకు స్వయంగానే ఉపాధ్యాయులు వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, మనతో పాటు కేడిపిఎం స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ చూడడానికి అయితే ఓల్డ్గా లేరు, చాలా ఫ్రెష్గా నీట్గా తయారై వచ్చారు అందరూ. సో మీది ఏ బ్యాచ్ అండి? 2003 బ్యాచ్. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి. భార్గవి. మీరు? వెంకట్రావు అండి. సరే, ఇలా చాలామంది ఉన్నారు. మీ క్లాస్ లీడర్ ఎవరండి అప్పట్లో? అందరు లేరు ఆవిడే. అంటే అప్పటి నుంచి ఫీమేల్ డామినేషన్ ఉందన్నమాట. ఉందండి, ఉంది. డామినేషన్ కాదు, నేను తీసుకున్న డెసిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అది అంటే మీరు తీసుకున్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అంటే నేను ఒప్పిస్తున్నారు, నన్ను ఒప్పించకుండా వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మేము రీసెంట్గా లాస్ట్ మంత్ నవంబర్ 10th ఒక ఈవెంట్ చేసుకున్నాం. ఈ ఈవెంట్ అంతా కూడా దగ్గరుండి ఆవిడ ముందు నడిపించింది అన్నమాట. మీ క్లాస్ లీడర్? మా క్లాస్ లీడర్. మా అన్నింట్లో కూడా ఆవిడే ఫస్ట్. సో ఆవిడ అల్లరిలో ఆవిడే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ. అంటే అప్పట్లో చేసిన ఒక తుంటరి పని చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కోసం. మా మీద ఎక్కువ కంప్లైంట్ పెట్టేది. టీచర్ లేనప్పుడు ఎవరు లేచినా తీసుకెళ్లి బోర్డు మీద ఏం రాసిడమే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి పాపం? మా హస్బెండ్ నన్ను ప్రేమిస్తూ ఉంటారు. అబ్బా, అంటే అది ప్రతి హస్బెండ్ చేయాల్సిన పనే తప్పనిసరిగా. బతకడానికి ఏం చేస్తున్నారండి? నేనైతే బతకడానికి. ఇప్పుడే ఇవిడ ఇలా ఉన్నారంటే ఇమాజిన్ 20 years బ్యాక్ ఎలా ఉన్నారు? సార్ గ్రూప్లో పొడుగ్గా ఉన్నారు, మీరు అలా రండి కొంచెం ముందుకి. ఏం పర్వాలేదు, ముందుకు రండి. మీ పేరు చెప్పండి. చంద్రశేఖర్ అండి. ఏంటి పొడుగ్గా ఉండడం అలవాటు అయిపోయిందా ఏంటి? ఏమో సార్, చిన్నప్పటి నుంచి బై బర్త్ అలాగే వస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంతే. అంటే ఫ్యామిలీలో అందరూ అలాగే ఉండేవారు. సరే, అప్పట్లో ఒక 20 ఏళ్ళ క్రితం మీ బ్యాచ్ లో ఎవరు అల్లరి అంటే ఒక లేడీ పేరు చెప్పారు. జెంట్స్ ఎవరు అల్లరి చేయరా? గుడ్ బై వెనకాల ఒకళ్ళు ఉన్నారు, నాకు నేను అన్నయ్య అని పిలుస్తాను. ఏంటి అతను వయసు పెంచడానికి మీరు అన్నయ్య అంటారా ఏంటి? లేదు, చిన్నోడిగా ఉంటాడు కానీ అన్నయ్యే. ఏదో ఒకసారి ముందుకు రమ్మనండి, వెనకాల ఉండకుండా. ఏంటి అంతా వెనక నుంచి మీరే నడిపిస్తున్నారని తెలిసింది? లేదు సార్, మేము అందరం కలిపే చేస్తాం సార్. అందరు కలిపే అంటే మనం చేసిన పని కూడా అందరి మీద తోసేస్తున్నారు. లేదు సార్, మిమ్మల్ని వీళ్ళందరూ అన్నయ్య అని ఎందుకు పిలుస్తారండి? అంటే ఏదైనా ఫస్ట్ వాళ్ళకి చెప్పింది కూడా నాకే అంటగడతారు, లాట్కి నాతోనే చేయిస్తారు. సరే, మీ చేతికి ఏమైంది? ఎవరితో దెబ్బలాడారు? లేదు, మొన్న నేనే పడిపోయాను. ఎరగొట్టుకొని మరి పనులు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమండి, ఇప్పటికీ 20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు మాట్లాడాల్సింది మీరే మాట్లాడేస్తున్నారు. కొంచెం అప్పుడప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. మీరు చెప్పండి, మీ పేరేంటి? నా పేరు గోపి వెంకటరావు సార్. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను సివిఎస్ షిప్పింగ్లో జాబ్ చేస్తాను. మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారంటే హౌస్ వైఫ్? అంటే నేను మామూలుగా అయితే బీఎస్సీ బీడీ చేశాను. ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ప్రజెంట్ చేయను. తర్వాత ఫ్యూచర్లో అయితే టీచర్ బేసిక్గా ఫ్యూచర్ స్టూడెంట్స్ టీచర్ కింద వస్తారు చూడండి. ఇక్కడికి ఈరోజు స్టూడెంట్స్ వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, టీచర్స్ వచ్చారు. ఈ 3 క్వాలిటీస్ నాలో ఉన్నాయి. అబ్బా, ఈ ఒక్క ముక్కతో స్మార్ట్ గా అండి. ఇతను స్మార్ట్ గా కాదు, ప్రొఫెషనల్ గైలా ఉన్నారు. ఏంటి వాట్ ఇస్ యువర్ నేమ్ అండ్ వాట్ యు? సార్, నా పేరు 2003 ఇక్కడ ఎంత చదువుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పిఎంజే జ్యువెలర్స్ ఉంది కదా, సిరిపురం జంక్షన్, అందులో ఫ్లోర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. వండర్ఫుల్. అప్పట్లో 20 సంవత్సరాల క్రితం ఇదే స్కూల్లో చదివారు కదా, లేడీస్ ఎవరు దయచేసి మాట్లాడకండి. అప్పట్లో మీరు చేసిన కానీ మీ బ్యాచ్ చేసిన ఒక తుంటరి పని చెప్పండి. అల్లరి చేస్తాం, టీచర్స్ అందరిని ఇబ్బంది పెట్టేవాడిని క్లాస్లోనే. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటో మీకు తెలుసు, చెప్పండి. గోడలు దూకేం, సినిమాకి వెళ్ళాం, ఆ టీచర్లు అవి కాదు, అవన్నీ జనరల్గా చేసేది అందరూ. అదే ఒక తుంటరి పని చెప్పండి.
అందరూ అనగా సరే మీరు బాగా చెప్తున్నట్టున్నారు, మీరు రండి, మీకేమో మంచి మెమరీస్ ఉన్నట్టున్నాయి. మాకే మెమరీస్ లేవు సార్. మా స్పోర్ట్స్ అంటే ఏ స్పోర్ట్స్? త్రోబాల్ నేషనల్స్ ఆడాను. ఏంటి ఆడండి? హ్యాండ్బాల్ త్రోబాల్ గేమ్స్ ఆడమంటే హ్యాండ్బాల్ నేషనల్స్ ఆడాను. ఈ స్కూల్లో పీటీ మేడం అని అప్పుడు స్టార్టింగ్ రావడం అన్నమాట. ఇక్కడ పీటీ అంత స్పోర్ట్స్ ఉండేది కాదు కేడిపి స్కూల్లో. 2003 నుంచి స్టార్ట్ అయింది. 2002-3 నుంచి స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు ఫస్ట్ పీటీ మేడం రావటం, అక్కడ నుంచి నేను స్పోర్ట్స్లో స్టేట్ మీట్ అండ్ నేషనల్స్ ఆడడం జరిగింది స్కూల్లో. మేము అందరం కూడా నేనేం చెప్పినా వీళ్ళందరూ కూడా ఫస్ట్ ముందు నేను చెప్పినట్టే వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. ఒక సీసీ కెమెరాస్ స్కూల్కి పెడదామని ఒక మాట నేను చెప్పినట్టే వీళ్ళందరూ కూడా అమౌంట్ అలా ఇచ్చి 20,000 వరకు ఇచ్చి నాతో సీసీ కెమెరా పెట్టించారు. వండర్ఫుల్. ఓల్డ్ స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీగా సీసీ కెమెరాలు కూడా పెట్టించారు. సో బిఫోర్ ఈ వీడియో క్లోజ్ చేసే ముందు ఈ బ్యాచ్లో జరిగిన తొంటరి పని ఎవరు చెప్తారు నాతో చెప్పండి. సార్ నా పేరు నిమ్మాల శ్రీనివాస్, అందరూ నిమ్మాల అంటారు. ఎందుకు? ఇంటి పేరు కాబట్టి. ఇంటి పేరు కాబట్టి. ఓకే. మేము అప్పట్లో చిన్నప్పుడు 7 గంటలకి మాకు 7th క్లాస్ మ్యాథ్స్ టీచర్ ఉండేవారు ఒక ఆయన. 7 గంటలకి ట్యూషన్ అయితే మేము పొద్దున్న సాయంత్రం సార్ చెప్పండి. ఉదయం 6 గంటలకు వచ్చేసి స్కూల్ బెంచ్లు ఉంటాయి కదా, ఆ కింద చక్కెర కొట్టేసి అక్కడ వికెట్లు ఉండేవి సార్. ఆ స్టేజ్ ఉంది, అక్కడ బ్యాటింగ్, ఇటు నుంచి బౌలింగ్ కొడితే ఆ పైకి వెళ్ళిపోయావు సార్. నేనే తెచ్చివ్వండి వెళ్ళి ఆ పైకి వెళ్ళి అది తెచ్చి మళ్ళీ ఎక్కి దిగి నేనే బ్యాటింగ్ ఆడేవాడిని సార్. నాకు తెలిసి అవే తొంటరి పనులు. ఎస్ సార్. మీరు చెప్పండి, మీరు యంగెస్ట్గా ఉన్నారు వీళ్ళందరికన్నా. ఏ బ్యాచ్ ఆఫ్ కేడిపిఎం మీరు? మై నేమ్ ఈస్ జీవి కాళీ కుమార్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఏపీఎస్సిబి, ఏపీ ట్రాన్స్కో. మేము కేడిపిఎం హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాము. స్కూల్ యానివర్సరీ సమయంలో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మెరిట్ స్టూడెంట్స్కి మేము క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నాము. అన్ని క్లాసులకి 1st, 2nd, 3rd ప్రైజెస్. దానికి మా పూర్వ విద్యార్థులు అందరూ సహకరిస్తున్నారు. వారందరూ డొనేషన్స్ ఇస్తున్నారు. అలాగే మా అసోసియేషన్ అవసరమైతే మా అసోసియేషన్ డబ్బుల్లో కూడా కొంత ఖర్చు పెట్టి వాళ్ళందరికీ క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నాము. ఈరోజు కండక్ట్ చేసిన ఈ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యంగా మన వక్తలు చెప్పినట్టుగా స్కూలు పిల్లలు అభివృద్ధి చెందాలని, పిల్లలు బాగుపడాలని, పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా పిల్లలు అభివృద్ధి చెందాలని, అలాగే భావి భారత పౌరులుగా ఉండాలని కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది కేడిపిఎం స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది నాకు తెలిసి. అండ్ ఈ పర్టికులర్ కేడిపిఎం స్కూల్కి నాకు కూడా ఒక చిన్న అనుబంధం ఉంది. అదేంటంటే నేను మొట్టమొదట రాసిన పబ్లిక్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ ఇదే స్కూల్లో రాశాను. అది ఈ స్కూల్కి నాకు ఉన్న ఒక చిన్న మెమరీ. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మన వైజాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా మా ఛానల్ ఫాలో అవ్వండి. జై హింద్.